వివిధ రకాలైనటువంటి కాంపోనెంట్స్, విభాగాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఒక యజ్ఞం జరగాలి అంటే, ఒక క్రతువు జరగాలి అంటే అసలు ముందు సంకల్పం అనేటువంటిది చేస్తారు. ఈ సంకల్పంలో ఏం చేస్తారు? మొట్టమొదట దేన్ని ఉద్దేశించి ఈ యజ్ఞం చేస్తున్నాము. యజ్ఞం చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మందిరం ఏదన్నా కొత్తగా కట్టారనుకోండి, ఆ కొత్తగా కట్టినటువంటి మందిరంలో యజ్ఞ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కానీ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కానీ ఇవన్నీ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ హోమాదిక క్రతువులన్నీ చేస్తారు. దాంట్లో ఏంటి, కేవలం హోమం చేయటమే కాదు, ధాన్యాదివాసం ఉంటుంది, జలాదివాసం ఉంటుంది, ఇవన్నీ అధివాసాలు అంటారనమాట. అధివాసాలన్నీ చెయ్యాలి. పుష్పాదివాసం ఉంటుంది, అవన్నీ చేస్తారు. ఒకరోజు నగరోత్సవం ఉంటుంది, నగరంలో తిప్పుతారు దాన్ని అంతా కూడా, విగ్రహాన్ని తిప్పి తీసుకొని వస్తారు. ఇలా అన్ని కలిపితే ఒక క్రతువు అవుతుంది. దాంట్లో ఉండేటటువంటి ఒకానొక భాగం యజ్ఞం. ఈ యజ్ఞంలో చేసేటటువంటిది ఏమిటి? ఏ ఏ దేవతలు, ఇప్పుడు కేవలం నేను సపోజ్ ఒక శివాలయాన్ని నేను నిర్మించా, దాంట్లో శివలింగాన్ని, శివుని విగ్రహాన్ని నేను ప్రతిష్ఠిస్తున్నా. కాబట్టి ఏం చేయాలి? మెయిన్గా శివాలయము, శివ సంబంధమైనటువంటి మంత్రోచ్చారణ అనేటువంటిది జరుగుతూ ఉంటే దానికి తగినటువంటి జపాలు ఉంటాయి. ఏమిటా జపాలు? నవగ్రహ సంబంధమైనటువంటి జపాలు ఉంటాయి, గణపతి జపం ఉంటుంది, అమ్మవారికి జపాలు ఉంటాయి, దాంట్లో శివుడికి, ముఖ్యంగా శివుడికి చేసేటటువంటి జపాలు ఉంటాయి, రకరకాలైనటువంటి అధిదేవతల యొక్క జపాలన్నీ చేస్తారు. ఋత్వికులందరూ కూర్చొని చేసేటటువంటి వ్యవహారం ఇదంతా. మంత్రం, ప్రతి దానికి మంత్రం ఉంటుంది, ఆ మంత్రం జరిగి తీరాల్సిందే. దానికి లెక్క ఉంటుంది, ఇన్నిసార్లు చేయాలి, 1000 సార్లు చేయాలి, 1000 సార్లు చేయాలి, దాంట్లో దశాంశం ఇది చేయాలి, దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మంత్రం అనేటువంటి జరిగి తీరాల్సిందే. కాబట్టి వీళ్ళందరూ కూర్చున్నారు, మంత్రోచ్చారణ జరుగుతోంది, మంత్రజపం జరుగుతోంది. మరో పక్కన మంత్రజపం పూర్తయిన తర్వాత దాంట్లో దశాంశం ఏదైతే హోమం చేయాలో దానికి అందరూ కూడా సిద్ధమవుతున్నారు. సిద్ధమైన తర్వాత దాంట్లో వేసేటటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా దాంట్లో వేసేటటువంటి ద్రవ్యాల్లో ముఖ్యంగా మనకు కనిపించేటటువంటిది సమిధలు, నవవిధ సమిధలు అంటారు. ఆ సమిధలు తప్ప ఏది పడితే తీసుకొని చేయకూడదండి. దాంట్లో ఏ పుల్లలు పడితే ఆ పుల్లలు, సర్కారు కంపాను అవన్నీ తీసుకొని వచ్చి వేసేయకూడదు దాంట్లో. దానికి ఈ రకమైనటువంటి మామిడి, జువ్వి, రావి ఇవన్నీ ఉంటాయి, వాటిని మాత్రమే ఉపయోగించాలి, ఏది పడితే అది వేయకూడదు దాంట్లో. అవన్నీ వేసిన తర్వాత వాటితో పాటు ఇంకొకటి ముఖ్యంగా వేసేటటువంటిది ఏంటి? ఆజ్యం, నెయ్యి. కాబట్టి అది ఇంధనంలాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. తీసుకొచ్చి, సార్ మాకు నెయ్యి దొరకలేదండి, కొద్దిగా కిరసనాయిలు వేస్తామంటే కుదరదు, ఖచ్చితంగా నెయ్యే వెయ్యాలి. అది కూడా ఏం నెయ్యి వేస్తావు? సార్ మాకు ఆవు నెయ్యి దొరకదండి, బర్రె నెయ్యి పట్టుకొచ్చాను, ప్రశ్నే లేదు, అంతకంటే మహాపాపం ఇంకొకటి లేదు. ఖచ్చితంగా నువ్వు ఆవు నెయ్యి తీసుకొని వచ్చి వేయాల్సిందే. నువ్వు శివుడికి అభిషేకం చేయాలన్నా ఆవు నెయ్యితో చేయాల్సిందే. ఎందుకని? పూర్వకాలం ఆవులే సంపద. ఆవు అనేటువంటి దివ్యమైనటువంటి ఒక ప్రాణిగా మనం ఆరాధించాం కాబట్టి ఆవు యొక్క నెయ్యినే వాడండి అయ్యా అని చెప్పారు. ఏమోనండి, దాంట్లో మాకు తెలియదండి, షాప్ ఆయన కల్తీ చేశారండి. కల్తీ చేసిన షాపులో నువ్వెందుకు కొన్నావు? పద నరకానికి అంటారు. ఆ షాప్ అయినా నువ్వు ఇద్దరు కలిసి పదండి నరకానికి. కాబట్టి తప్పు చేసావా, నరకానికి వెళ్తావు. దాంట్లో ఎంతో సిస్టమేటిక్గా, క్రమశిక్షణతోటి, పద్ధతితోటి చేయాల్సినటువంటి క్రతువులు, యజ్ఞాలు ఇవన్నీ కూడా. దాంట్లో మంత్రోచ్చారణ చేస్తూ, దాంట్లో స్వధా అనేటువంటిది సమర్పిస్తూ, ఆహుతులన్నింటినీ సమర్పిస్తూ, మంత్రాలు అనేటువంటి ఉచ్చరిస్తూ అక్కడ చేసేటటువంటి వరుణాయ స్వాహ. జాగ్రత్తగా గమనించండి, వీటన్నిటితో పాటు నవధాన్యాలని కూడా వేస్తారు, నవధాన్యాలని వేస్తారు. వీటితో పాటు ఏం జరుగుతుందంటే, కొన్ని దేవతల యొక్క ఆరాధన స్పెసిఫిక్గా చేసినప్పుడు ఆ దేవతా సంబంధమైనటువంటి పదార్థాలు కూడా వేస్తారు. ఉదాహరణకి గణపతికి సంబంధించినటువంటి యజ్ఞం జరుగుతోంది అనుకోండి, చేసినప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో గణపతి అథర్వ శీర్షోపనిషత్తు అని ఉంటుంది. ఎంతమంది విన్నారు దీని గురించి? గణపతి అథర్వ శీర్షం అని ఉంటుంది అనమాట. ఆ గణపతి అథర్వ శీర్షాన్ని చదువుతూ దాంతోపాటు ఏం చేస్తారంటే మోదకాలని వేస్తారు. హోమంలో మోదకాలను వేస్తారు. ఎందుకని? గణపతి మోదక ప్రియుడు ఆయన, అందుకని మోదకాలు వేస్తారు. అందుకని ఒక్కొక్క దేవతకి వాళ్ళకి ఇష్టమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటివి కూడా దాంట్లో వేస్తూ ఉంటారనమాట. వేసినప్పుడల్లా ప్రతిసారి చెప్పేటట్టు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనటువంటివి. ఇవి కాకుండా ఏంటంటే కామన్గా ఏవైతే ఉన్నాయో ఈ నవధాన్యాలు ఇవన్నీ
వీటిని ఏమంటారు అంటేనండి, యజ్ఞంలో సమర్పించేటటువంటి చెరువన్నం కానివ్వండి, నవధాన్యాలు కానివ్వండి, ఇక్కడ అవేవి సమిధలు కానివ్వండి, వీటికి ఉండేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పేరు ఏంటంటే ఓషధులు. ఔషధీ ద్రవ్యాలు ఇవన్నీ కూడా. ఔషధులు అంటే ఏంటి? ఔషధాలు, ప్రకృతి సహజంగా లభించేటటువంటి కొన్ని మనకు అనేకమైనటువంటివి భగవంతుడు ఏం చేశాడంటే ఈ సృష్టిలో భాగంగా మనకి తినడానికి బోళ్ళని పెట్టాడు. తినడానికి. ఇవన్నీ తింటూ ఉంటాం. కానీ తింటూ ఉన్నంతసేపు జరిగేటటువంటిది ఏంటి? మనకు ఉండేటటువంటి కొంచెం ఆత్రం ఎక్కువ. మనకి అతిగా అన్నా తింటాం, లేకపోతే తినకుండా అన్నా ఉంటాం. ఏం జరుగుతుందో తెలుసా అండి? మన ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే, మన రోగాలన్నిటికీ మెయిన్ కారణం ఏంటో నేను చెప్తా చూడండి. ఏది తినకూడదో దాన్ని తింటాం, ఏది తినాలో దాన్ని తినం. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఏది తినకూడదో దాన్ని తినకూడదండి, ఏది తినాలో దాన్ని ఖచ్చితంగా తినాలి. మనం ఏం చేయాలి? రివర్స్ అన్నమాట. అంత రివర్స్. దానివల్ల ఏమవుతుంది? వద్దంటే జబ్బులు బోళ్ళని ఉన్నాయి, మనకి కావలసి ఉన్నాయి పెద్ద లిస్టు. మరి ఆ జబ్బులన్నీ తగ్గాలి అంటే ఏం చేయాలి? మనకి విరుగుడు ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ విరుగుడు కూడా భగవంతుడు ఇక్కడే పెట్టాడు ఈ ప్రపంచంలో. వాటినే మనం ఔషధులు అంటాం. చూడండి, మామూలుగా పాము కాటేసింది అనుకోండి. పాము కాటేస్తే విషయం మంచి బలమైనటువంటి సర్పం కనుక అయితే ఒక 5 నిమిషాల్లో చనిపోతారు, ఓ 10 నిమిషాల్లో చనిపోతారు. కొంచెం గట్టిగా ధనం ఉండి అతన్ని జాగ్రత్తగా మనం హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే యాంటీవినం ఇస్తారు, ఆ విషానికి విరుగుడు ఇస్తారు వాళ్ళు. విచిత్రం ఏంటంటే ఆ యాంటీవినం దేంతో తయారై ఉంటుందో తెలుసా? అది కూడా విషంతోనే తయారవుతుంది. అది దానికి ఔషధం. ఒక నాగుపాము యొక్క విషానికి విరుగుడు, ఇంకొక పాము యొక్క విషం. సో రెండు ఎక్కడున్నాయి? రెండు ప్రకృతిలోనే ఉన్నాయి. రెండింటినీ ఎవరు పెట్టారు? రెండింటినీ భగవంతుడే పెట్టాడు. కాకపోతే దీనికి ఇది విరుగుడు అనేటువంటిది, ఔషధి విరుగుడు అనేటువంటిది మనం అర్థం చేసుకున్నాం కాబట్టి చక్కగా వాడుకుంటున్నాం దాన్ని. అదేదో ఇండోనేషియాలో ఒక ప్రాంతం ఉందండి. అక్కడ వాళ్ళు మనం ఇక్కడ కోళ్ల ఫారాలు ఎట్లా ఉంటాయో అక్కడ తేళ్ల ఫారాలు ఉంటాయి. తేళ్ల ఫారాలు, మన కోళ్ల ఫారాలు అలవాటు. అక్కడ తేళ్లు పెంచుతారు, ఫార్మ్స్లో పెంచుతారు అనమాట. ఎందుకు పెంచుతారంటే ఆ కొండిలోంచి విషం తీస్తారు వాళ్ళు, తీసి యాంటీవినమ్స్ మెడిసిన్స్ అనేటువంటివి తయారు చేస్తారు వాళ్ళు. ఓషధయ, యాక్చువల్గా ఏంటంటే ఓషధి, ఔషధము. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేనికోసం అంటే మనకి శారీరకంగా వచ్చేటటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి వచ్చినటువంటివి. ఇవన్నీ కూడా ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యేటటువంటివే చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం అంటూ ఉంటామండి, ఏమంటాం మనం? ఏదో జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఏం వేసుకుంటాం? వెంటనే ఏం వేసేసుకుంటాం? పారాసిటమాల్. పారాసిటమాల్ వేసేసుకోండి అంటారు. దానికి ఏమో ఉంటాయి, డోలో 620 ఏదో ఉంది కదా, 650. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఇంత పెద్ద పెద్ద షీట్లు పెట్టుకొని ఉంటారు. జ్వరం వచ్చింది, వేసుకో డోలో కదా. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేదం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళేదో ద్రాక్షారిష్ట అంటారు. వాళ్ళ పేర్లు భలే విచిత్రంగా ఉంటాయి. ద్రాక్షారిష్ట, ఇంకేదో అర్జునారిష్ట అన్నారు. అదే మనం హోమియోపతి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, క్యాంతారిస్ అంటారు. ఏదో విచిత్రమైన ఒక పేరు చెప్తారు మనకి. బెర్బరిస్ వల్గరిస్ అంటారు. నాకు ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా కిడ్నీ స్టోన్స్కి. బెర్బరిస్ వల్గరిస్ అంటారు. అది ఒక విచిత్రమైన పేరు. అది వాళ్ళ పేర్లేమో ఇలాగ ఉంటాయి, వీళ్ళ పేర్లు ఇలాగ ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, అది హోమియోపతి అయినా, ఎలోపతి అయినా, ఆయుర్వేదం అయినా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సార్, హోమియోపతి మందులండి శుక్రగ్రహం నుంచి వస్తాయండి, ఎల్లోపతి మందులన్నీనేమో గురుగ్రహం నుంచి తెప్పిస్తాం. ఏమన్నా ఉంటుందా అట్లాగా? ఏముండదు. అన్నీ ఇక్కడ దొరకాల్సిందే. అన్నీ ఈ ప్రపంచంలో కొన్ని చెట్లకు కాసే ఉంటాయి, కొన్ని మట్టిలో దొరికే ఉంటాయి, మొత్తానికి కొన్ని నీళ్ళల్లో దొరికే ఉంటాయి. మొత్తం అంతా కూడా ఈ భూమండలం మీద కాకుండా ఇంకెక్కడన్నా దొరికేటటువంటిది ఉందా? కాబట్టి ఇవన్నీ ఏంటి? ఔషధులు.
మానవుడి యొక్క హెల్త్కి పనికి వచ్చేటటువంటి ఔషధులు ఇవన్నీ. వెరీ గుడ్. ఇవన్నీ ఏం చేస్తున్నారు? యజ్ఞంలో ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యజ్ఞంలో ఒక విచిత్రమైన పదం వాడతారు. ప్రతి స్వారీ కూడా స్వాహ సమర్పించినప్పుడు ఒక పదం ఉపయోగిస్తారు. ఏంటంటే, ఇప్పుడు సపోజ్ వరుణాయ స్వాహ, వరుణుడికి నేను సమర్పిస్తున్నా, వరుణుడికి ఈ స్వధ నేను అర్పిస్తున్నాను, ఈ ఆహుతి నేను అర్పిస్తున్నాను, వరుణాయ స్వాహ అని అనగానే ఏం చేయాలి? కరెక్ట్గా స్వాహ అంటున్నటువంటి సమయంలో ఆ ఆహుతిని సమర్పించాలి. ఒకవైపు నుంచి నవధాన్యాలు, ఒకవైపు నుంచి నెయ్యి, ఒకవైపు నుంచి సమిధ, అన్ని ఒకేసారి ఆ స్వాహ అన్నప్పుడు మాత్రమే వేయాలి. దానికి ముందు వేసినా ఫలితం లేదు, తర్వాత వేసినా ఫలితం లేదు. ఆ స్వాహాదేవి తీసుకుని వెళ్తున్నాడు. ఇచ్చిందేమో అగ్నికి, తీసుకుని వెళ్ళేటటువంటి స్వాహాద్వే స్వీకరిస్తోంది. అగ్నిదేవుడేమో తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తుంటాడు. ఏ ఏ దేవతలకు ఇవ్వాలో ఆ దేవతలకు ఇచ్చేస్తుంటాడు. ఆ స్వాహ అన్నప్పుడు ఇవ్వాలి. అది స్వాహ ఎవరికి ఇచ్చాము ఇప్పుడు మనం? వరుణాయ స్వాహ, వరుణాయేదం నమమ, వరుణాయ ఇదం, ఇది వరుణుడికి సంబంధించింది. నమమ, నాది కాదు. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయేదం నమమ, ఇది ఇంద్రుడికి నేను సమర్పిస్తున్నాను, ఇది ఇంద్రుడికి చెందింది, నాది కాదు. ఏది సమర్పించినా చివరిలో ఏమంటారు? ఇదం నమమ, ఇదం నమమ, ఇది నాది కాదు, ఇది నాది కాదు అంటారు. అది ఏదన్నా సమర్పించండి, దాంట్లో వేసేది ఏదన్నా కానివ్వండి, తీసుకో, ఇది నాది కాదు, నాది కాంది నీకు ఇచ్చేస్తున్నా. ఎందుకని? నీకే ఎందుకు ఇస్తున్నా? నీది కాబట్టి. ఇదంతా నీది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఔషధులు నీవి, ఇక్కడ ఉంచేటటువంటి ఆజ్యం నీది, ఇక్కడ ఉండేటటువంటి సమిధలు నీవి, అన్నీ నీవే. నాది ఏది కాదు ఇందుట్లో, నీది కాబట్టి నేనేం చేస్తున్నా? నీకే తిరిగిస్తున్నా. నేను ఉంచుకోవట్లేదు దీన్ని. ఆయనకే ఎందుకు ఇస్తున్నావు? అసలు ఆయనే ఈ యజ్ఞం అంతా. ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞం, ఇక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞం, ఇక్కడ చేస్తున్నటువంటి యజ్ఞం, మొత్తం ఈ ప్రపంచం, ఈ బ్రహ్మాండాన్ని నడిపించడం అంతా కూడా ఒక మహాయజ్ఞం అండి. ఆ యజ్ఞాన్ని నడిపిస్తున్నటువంటిది నిరంతరం 365 రోజులు. మనం ఉన్నంతకాలం, మనం ఉన్నా ఉండకపోయినా, మనకంటే ముందు, మనం ఇప్పుడు ఉన్నాం, మన తర్వాత నిరంతరం జరిగేటటువంటి యజ్ఞం ఇదంతా. ఈ యజ్ఞంలో జరిగేటటువంటి ప్రతి ఆహుతి కూడా అంతా ఆయనే. యజ్ఞము ఆయనే, యజ్ఞంలో మంత్రాలు ఆయన నుంచే వచ్చాయి, ఇక్కడ ఉండేటటువంటి ప్రకృతిలో ఉండేటటువంటి శక్తులు ఆయన దగ్గర నుంచే వచ్చాయి, ఔషధులు ఆయన దగ్గర నుంచే వచ్చాయి, అంతా ఆయనే. ఆయన కాకుండా ఏది ఉంది ఇక్కడ? తర్వాత చెప్తున్నారు చూడండి. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. అస్య జగతః, ఈ జగత్తు మొత్తానికి పితా. పిత అంటే ఎవరు? తండ్రిని నేనే. మాత, మాత కూడా నేనే. ధాత, ధాత అంటే సంరక్షకుడు, ఆ సంరక్షకుడిని నేనే. సరే, మరి ఆయన తండ్రి, మరి తాత ఎవరు? తాత కూడా ఆయనే, పితామహ, తాత కూడా ఆయనేనట. వేద్యం పవిత్రమోంకారః, వేద్యం తెలుసుకోదగినటువంటి పవిత్రమైనటువంటి ఓంకారం ఏదైతే ఉందో ఆ ఓంకారం కూడా నేనే. రుక్ సామ యజుహు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం. అథర్వణ వేదం గురించి చెప్పలేదండి ఇక్కడ. అది ఎందుకు చెప్పలేదో మళ్ళీ చూద్దాం. రుక్ సామ యజుర్ వేదాలు ఇవన్నీ కూడా నేనే, నా నుంచే వచ్చాయి ఇవన్నీ కూడా. వాటిల్లో ఉన్నటువంటిది నేనే. కాబట్టి భగవంతుడిని చూడాలంటే ఇన్ని రకాలుగా మనం చూడొచ్చు. ఏమన్నారు ఇక్కడ?
మాత, దాత, పిత, పితామహ, తండ్రి కదా. మామూలుగా ఒక ఇంట్లో తండ్రి యొక్క లక్షణం ఏంటండి? తండ్రి ఏం చేయాలి? ఒక ఇంట్లో మామూలుగా కుటుంబాన్ని పోషించాలి. బరువు బాధ్యతలన్నీ ఆయనవి మెయిన్గా. తల్లిగారు ఏం చేస్తారు? తల్లిగారు ఏం చేస్తారు? భలేవారండి, వాళ్ళని తంతారు ఇప్పుడు మనని. మేం చేసేది అదే అంటారు వాళ్ళు. మేమేమన్నా తక్కువ చేస్తున్నామా? మేం చేసేది అదే. వీళ్ళు ఎంత చేస్తారో భర్త. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పిత మాత అనేటువంటి రెండు శబ్దాలు కూడా మనకి ఎక్కడి నుంచి వేదాంతం నుంచి వచ్చాయి మనకి. ఎక్కడ చెప్పారు మనకి? ఈశావాస్యోపనిషత్తులో అక్కడంతా వస్తుందన్నమాట. తండ్రి తల్లి వీళ్ళిద్దరూ ఏంటంటే రెండు లక్షణాలు విడివిడిగా కలిగి ఉంటారు వీళ్ళు. అదొక విచిత్రం. ఇప్పుడు ఇంట్లో పిల్లవాడు అల్లరి చేశాడు అనుకోండి, ఆ అల్లరి చేస్తున్నటువంటి పిల్లవాడిని అల్లరి మాన్పించడానికి తండ్రి పద్ధతి ఒకలాగా ఉంటుంది, తల్లి పద్ధతి ఒకలాగా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. తండ్రి అయితే ఏం చేస్తాడు? రాయ్ అంటాడు, ఒకసారి చెప్తాడు, నీకే చెప్పేది, రెండోసారి చెప్తాడు, విన్నాడా బతికిపోయాడు, వినలేదా మూడోసారి పట్టుకొని పట 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 4 పీకుతాడు. పీకిన తర్వాత అటు సైలెంట్ అయిపోతాడు. అదే తల్లి తొందరపడి పని చేయదండి. తల్లి ఎట్లా ఉంటుంది? ఒకవేళ తండ్రి కొడుతుంటే తల్లి ఏం చేస్తుందంటే అడ్డుపడుతుంది. ఎందుకు కొడతావు? నేను చెప్తాను కదా, నేను ఉన్నాను కదా, ఏం కదా, దాన్ని పక్కకి లాక్కొస్తుంది. తల్లి వైపు నుంచి క్రమశిక్షణ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ప్రేమపూర్వకంగా ఉంటుంది. తండ్రి వైపు నుంచి క్రమశిక్షణ కొంచెం కఠినంగా కటువుగా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ సృష్టిని నడపాలి అంటే రెండు కావాలండి. రెండు పద్ధతులు ఉండాలి. ప్రేమించేటటువంటి తత్వము ఉండాలి, ఇక్కడ కఠినంగా శిక్షించేటటువంటి తత్వం ఉండాలి. పూర్తిగా కాఠిన్యమే పనికిరాదు, పూర్తిగా ప్రేమే పనికిరాదు. పూర్తిగా ప్రేమ చూపించామనుకోండి పిల్లలు నాశనం అయిపోతారు. అలాగని పూర్తిగా కాఠిన్యం ప్రదర్శించామనుకోండి పిల్లలు వాళ్ళు మనసు ఇదైపోతుంది, వాళ్ళకి కాఠిన్యంగా తయారైపోతారు. వాళ్ళు ఒక్కొక్కసారి మెంటల్గా దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. అందుకోసం చెప్పి రెండు బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది ఒక కుటుంబంలో పెద్ద కళ, పెద్ద ఆర్ట్ ఇది. మన కుటుంబాల్లో ఇది బాగా మనకి తెలిసినటువంటిది. తండ్రి ఎప్పుడు కూడా కొంచెం కోపంగా వ్యవహరిస్తూ ఉంటాడు, తల్లి కొంచెం ప్రేమగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి మొత్తాన్ని పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. రెండూ జరగాలి ఇంట్లో. కాబట్టి భగవానుడు కూడా ఏం చేస్తాడు? మనకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తూనే ఉంటాడు, చేయవలసిందంతా చేస్తూనే ఉంటాడు. పిచ్చాశాలు వేసామనుకోండి తొక్కి అవతల పడేస్తాడు. ఆ లక్షణం ఉంది ఆయన దగ్గర. కాబట్టి అందుకనేంటి భగవంతుడు తండ్రి యొక్క పాత్రని పోషిస్తాడు. ఈ జగత్తంతా కూడా అండి ఆయన యొక్క కుటుంబం. మనందరం ఆయన యొక్క కుటుంబాన్ని, ఆయన నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఆయన యొక్క కుటుంబంలో భాగం మనందరం. కాబట్టి ఈ కుటుంబం ఎంత పెద్ద బ్రహ్మాండం, ఎంత పెద్ద కుటుంబాన్ని సవ్యంగా నడపాలి అంటే అన్ని రకాలైనటువంటి పాత్రల్ని పోషించాల్సిందే పాపమైన. నేను కేవలం తల్లిగానే ఉంటానంటే కుదరదు, లేదా తండ్రిగా ఉంటానంటే కుదరదు. తండ్రి పాత్ర తల్లి పాత్ర రెండు పోషించాలి. ఇప్పుడు ఓకేనండి తండ్రి గారు అన్నాం కదా అండి, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? పితామహ, ఆయనకో తండ్రి ఉన్నాడు. కాబట్టి ఆ పితామహుడి దగ్గర నుంచి ఈయన వచ్చాడు, పరమాత్మ దగ్గర నుంచి ఈయన వచ్చాడు, చైతన్యం దగ్గర నుంచి పరమాత్మ వచ్చాడు, ఆయన దగ్గర నుంచి ఇంత పెద్ద బ్రహ్మాండం, ఎంత పెద్ద విశ్వం ఇదంతా వచ్చేసింది. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? ఇదంతా వచ్చినప్పటికీ కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎన్ని నువ్వు తెలుసుకున్నా, నన్ను తండ్రిగా తెలుసుకుంటావో, తల్లిగా తెలుసుకుంటావో, నన్ను తాతగా తెలుసుకుంటావో, నన్ను యజ్ఞంగా తెలుసుకుంటావో, ఆహుతులుగా తెలుసుకుంటావో, ఓషధులుగా తెలుసుకుంటా, ఎలాగన్నా తెలుసుకో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, వేద్యం పవిత్రం ఓంకార ఒక్కడుంది, అన్నిటికంటే పవిత్రమైనటువంటిది ఓం. తెలుసుకోవలసిందంటూ ఏదన్నా ఉంది అంటే ఈ ఓంకారం యొక్క అసలు రహస్యాన్ని కనుక నువ్వు తెలుసుకోగలిగితే మొత్తం జ్ఞానం అంతా నీకు అర్థమైపోయినట్టే. ఎందుకని? ఓంకారం అనేటువంటిది సృష్టి స్థితి లయాల మూడిటి యొక్క రహస్యాన్ని సూచించేటటువంటిది. కాబట్టి
అకార ఉకార మకార శబ్దాలతోటి తయారైనటువంటిది. కాబట్టి ఇప్పుడు టాపిక్ కాదు, కానీ వాస్తవంగా మనం ఎప్పుడన్నా ఈసారి చర్చించుకున్నప్పుడు 2 ఉపనిషత్తులు ఉన్నాయి. ఒకటి ముండకోపనిషత్తులో కొంత దీని గురించి చర్చ ఉంటుంది, కఠోపనిషత్తులో కొంచెం చర్చ ఉంటుంది. పూర్తిగా ఓంకారం గురించి చర్చే జరగాలి అంటే మాండుక్యోపనిషత్తు, పూర్తి ఓంకారం గురించే చర్చ. కాబట్టి ఆ ఓంకారంలో ఉండేటటువంటి పాదాలు, ఎన్ని పాదాలు ఉన్నాయి, ఒక్కొక్క పాదము ఏ రకంగా సూచిస్తోంది, దేన్ని సూచిస్తోంది, ఇంత జ్ఞానం అంతా కూడా మాండుక్యోపనిషత్తులో చెప్పబడుతుంది అనమాట. ఆ మాండుక్యోపనిషత్తు కూడా మాకేంటంటే కోర్సులో మామూలుగా దశోపనిషత్తులు చెప్తారు, కొన్ని మైనర్ ఉపనిషత్తు కూడా, సూర్యోపనిషత్తు, అక్షయోపనిషత్తు, శీతోపనిషత్తు, ఇలాంటివి బోళ్ళను ఉంటాయి, శారీరకోపనిషత్తు, ఇలాంటివి. ఈ దశోపనిషత్తులు కాకుండా ఇంకొక 20 ఉపనిషత్తులు చెప్తారు కోర్సులో. దాదాపుగా 30 ఉపనిషత్తులు నేర్చుకుంటాం మేము. దాంట్లో మళ్ళీ సంస్కృతము, భాగవతము, భారతం, రామాయణం, భగవద్గీత ఇవన్నీ మామూలే, దైనందినంగా జరిగేటటువంటి క్లాసెస్ ఇవన్నీ. కానీ కోర్స్ అంతా అయిపోయి మొత్తం 3 సంవత్సరాలు కోర్సు పూర్తయిపోయిన తర్వాత బ్రహ్మచర్య దీక్ష ఇచ్చే ముందు చివరిలో చెప్పేటటువంటి ఉపనిషత్తు ఏదంటే మాండుక్యోపనిషత్తు అన్నమాట. సర్వోత్కృష్టమైనటువంటి ఉపనిషత్తు. అక్కడ దేని గురించి చర్చ జరుగుతుందో తెలుసా? వేద్యం పవిత్రం ఓంకార. ఆ ఓంకారానికి సంబంధించినటువంటి చర్చ మాండుక్యోపనిషత్తులో అక్కడ జరుగుతుంది. అది చివరిలో చెప్పి అప్పుడు బయటికి పంపిస్తారు. ఎందుకని? అంత పవిత్రమైనటువంటిది అది. ఆ ఓంకారం మీద జరిగేటటువంటి డిస్కషన్ అంతా అంత పవిత్రమైంది. కాబట్టి దాంట్లో ఉండే మాత్రలు దానికి శంకరాచార్యులు వారు భాష్యం రాశారు, గౌడపాదాచార్యులు వారు వార్తికాలు రాశారు. దానికి అద్భుతమైనటువంటి టెక్స్ట్ అది. అందువల్ల ఆ ఓంకారానికి ఉండేటటువంటి విలక్షణమైనటువంటి ఆ పవిత్రత. పవిత్రము అన్నారు అంటే అదేంటి? అది పవిత్రమైనటువంటిదై ఉంటుంది, దేనైనా సరే పవిత్రం చేసేటటువంటిదై ఉంటుంది అది. ఆ ఓంకార శబ్దాన్ని పలికినటువంటి వాళ్ళు పవిత్రం అవుతారు, పునీతం అవుతారు. ఓంకార శబ్దాన్ని విన్నటువంటి వాళ్ళు పునీతం అవుతారు. ఆ ఓం అనేటువంటి శబ్దం రీసెంట్గా మన భారతీయ శాస్త్రవేత్తలు నాసా నుంచి ఒక రాకెట్ని పైకి పంపించారు. దాంట్లో ఒకానొక క్యాప్స్యూల్ అదేం చేస్తోందంటే సూర్యుడి వైపు దాని పయనం సాగిస్తోంది, సూర్యుడి వైపు వెళ్తోంది. అది దేనికోసం అంటే సూర్యుడి గురించి కొంత విజ్ఞానాన్ని సంపాదించడం కోసం, రీసెర్చ్ అనేటువంటిది చేయడం కోసం అని చెప్పి పంపించారు. అది చాలా కఠినమైనటువంటి మెటీరియల్తో తయారైనటువంటి అది ప్రోబ్ అనమాట. అది అంటే మామూలుగా సూర్యుడి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఏదైనా మామూలు రకాలైనటువంటి ఈ మెటల్స్ అంటామే మనం, అవి కరిగిపోతాయి, పాడైపోతాయి. దాంట్లో ఉండే పరికరాలు అవన్నీ పాడైపోతాయి. సూర్యుడి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఉష్ణం పెరిగిపోతూ ఉంటుంది. వాటినన్నిటినీ తట్టుకునే విధంగా మన భారతీయ శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైనటువంటి ప్రోబ్ తయారు చేసి దాన్ని రాకెట్లోంచి విడిచిపెట్టారు. ఇప్పుడు అది సూర్యుడి వైపు ప్రయాణం చేస్తోంది, సూర్యుడికి దగ్గరగా వెళ్తోంది. అప్పుడప్పుడు ఏం చేస్తుంటుందంటే కొన్ని ఫొటోస్ని వాటినన్నింటినీ కూడా మనకి పంపిస్తూ ఉంటుంది అనమాట. అది ఆ సూర్యుడి మీద ఉండేటటువంటి ఫొటోస్ అవన్నీ పంపిస్తూ ఉంటుంది. అదేం చేసిందంటే రీసెంట్గా సూర్యుడి వైపు వెళ్తున్న కొద్దీ అక్కడ ఉండేటటువంటి స్పేస్లో, అంతరిక్షంలో, అంటే అక్కడ ఏం ఉండదు, అంతరిక్షం అంటే మొత్తం అంతా ఖాళీ. ఆ ఖాళీగా ఉండేటటువంటి అంతరిక్షంలో వాళ్ళు ఏం చేశారంటే దానికి ఒక చిన్న మైక్ కూడా పెట్టి పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది రికార్డు చేసినటువంటి శబ్దాన్ని అది మళ్ళీ వెనక్కి పంపించింది. చిన్న బిట్, ఎక్కువసేపు లేదు, అది అంతా కలిపి ఒక 17-18 సెకండ్లు ఉంటుంది అంతే. అది విచిత్రం ఏంటంటే ఆ శబ్దం ఏమని వస్తుందంటే రీసెంట్గా రిలీజ్ చేశారు దాన్ని, ఓం. సూర్యుడి దగ్గరికి వెళ్తున్న కొద్దీ దాని యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతోంది, దాని యొక్క సౌండ్ వాల్యూమ్ పెరుగుతోంది. అది ఇక్కడ అంతరిక్షంలోనే ఓంకారం వినిపిస్తోంది మనకు. ఇది మన భూమి యొక్క అట్మాస్ఫియర్లోనే పైకి వెళ్తే ఓంకారం కనిపిస్తోంది. అలాంటిది సూర్యుడి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఆ ఓంకార శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతోంది, దాని యొక్క వాల్యూమ్ అనేటువంటి లౌడ్నెస్ అనేటువంటిది కూడా పెరుగుతోంది. ఓం అని వినిపిస్తుంది. ఎందుకని? ఈ శబ్దం ఎక్కడ మొదలైంది? సృష్టి మొదట్లోనే మొదలైంది.
అందుకనే భగవానుడు చెప్తాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సృష్టి అంతా? ఓంకారం నుంచి వచ్చిందంటాడు ఆయన. అందుకని అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఓంకారమే. వేద్యం పవిత్ర, తెలుసుకోవలసింది ఏదన్నా వేద్యం అంటే తెలుసుకోదగినటువంటిది. రెండో అర్థం ఏంటంటే తెలుసుకోవలసినటువంటిది. ఇంతకు మించి ఇంకేం లేదండి. ఓంకారం గురించి తెలుసుకో నువ్వు చాలు. ఓంకార రహస్యాన్ని అర్థం చేసుకో చాలు. వేద్యం పవిత్రం ఓంకార రుక్ సామ యజురేవచ. రుక్ సామ యజుర్ 3 వేదాలు చెప్పారు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము. అధర్వణ వేదం గురించి చెప్పలేదు. ఋగ్వేదం అంతా కూడా దేని గురించి చర్చ జరుగుతూ ఉంటుందంటేనండి, సృష్టి గురించి చర్చ జరుగుతుంది. అంటే ఎవరి గురించి? మెయిన్గా ఆ బ్రహ్మదేవుడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి గురించి చర్చ జరుగుతుంది. ఆయనకి సంబంధించినటువంటి సృష్టి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, జరిగినప్పుడు ఏం జరిగింది, అసలు ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది సృష్టి, ఇటువంటి డిస్కషన్ అంతా అక్కడ జరుగుతుంది. రెండోది ఏంటి? సామం. సామవేదంలోకి వచ్చేసరికి మామూలుగా ఏంటంటేనండి, మంత్రాలతోటి తయారైనటువంటివి వేదాలు. మంత్ర భాగం అంతా కూడా 3 స్వరాలు ఉంటాయి. ఏంటా 3 స్వరాలు అంటే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఉదాత్తము అక్షరం మీద పైన ఒక గీత గీసి ఉంటుంది నిలువుగా. మీరు వేదం పుస్తకాలు ఎక్కడన్నా చూస్తే మీకు తెలుస్తుంది, లేదా అక్కడ ఉంటుంది చూడండి, ఒకటి భూజా కదంబం అని మన పుస్తకం ఒకటి ఉంది, దాంట్లో ఉంటుంది. పైన అక్షరం పైన ఒక గీత ఉంటుంది, ఉదాత్తము. అక్షరం కింద ఒక అడ్డగీత ఉంటుంది, అనుదాత్తము. కొన్ని అక్షరాల పైన 2 గీతలు ఉంటాయి, స్వరితము. ఈ 3తోటి తయారై ఉంటుంది. ఇదంతా కూడా మామూలుగా మన వేదం. దీంట్లో ఏంటి? జాత వేదసే సునవామ, మా కింద ఉంటుంది అనమాట. జాత వేదసే, వే పైన ఉంటుంది. జాత వేదసే సునవామ సోమ మరాతి యతో నిదహాతి వేదః. ఆ స్వరం బట్టి ఆ అక్షరాన్ని మనం పలకాల్సినటువంటి విధానం చక్కగా సూచించబడింది. ఆ స్వరాల యొక్క కలయిక ఎట్లా ఉంటుందంటే అద్భుతమైనటువంటి వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ కనుక ఒక్కసారి మనం ఫీల్ అయ్యామంటేనండి, వేదం స్వరయుక్తంగా వేదం చదువుతున్నప్పుడు మనం అక్కడ కూర్చుని ఆ వైబ్రేషన్ కనుక ఫీల్ అయ్యామంటే మైండ్ మొత్తం లోపల ఉన్నటువంటి చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది. అసలు అంత పవిత్రంగా ఉంటాయి ఆ మంత్రాలు. అసలు మంత్రము అని అనటంలోనే అర్థం ఏంటంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. దాన్ని మననం చేస్తూ ఉంటే చాలట, తరింపజేసేటటువంటిది ఏదైతే ఉందో అది మంత్రం. కాబట్టి ఓంకారం కూడా ఒకానొక మంత్రమే. ఈ ఋక్సామ యజుర్వేదాలలో ఉపయోగించినటువంటిదంతా కూడా మంత్రాలే ఇవన్నీ. సామవేదం దగ్గరకు వచ్చేసరికి విచిత్రంగా ఏంటంటే అక్కడ సప్తస్వరాలు ఉంటాయి. మామూలుగా సప్తస్వరాలు మనకు ఎక్కడ కనిపిస్తాయి? సంగీతంలో కనిపిస్తాయి కదా. సరిగమ మనకి రావులేండి, అలా పాడుతుంటారు. దాంట్లో అసా షడ్యము అవో ఉంటాయి మనకి, గాంధారం, వృషభం అవన్నీ చెప్తూ ఉంటారు ఆ మేళకర్తలు. దాంట్లో సప్తస్వరాలు పలుకుతుంటారు. అదంతా సామవేదంలో మొత్తం సప్తస్వరాలు. అన్ని చోట్ల కాదండి, కొన్ని చోట్ల 7 స్వరాలతోటి కలిసినటువంటి మంత్రాలు కనిపిస్తాయి. కొన్ని మామూలు దాంట్లో కూడా 1-2 చోట్ల ఎక్కడో ఆ తైత్రీయోపనిషత్తులో అక్కడ ఆ ఊహా ఊహా ఊ అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో హమన్నాదో ఓహమన్నాద, అట్లా అన్ని స్వరాలు కనిపిస్తాయి కొన్ని చోట్ల. కానీ సామవేదంలో చాలా భాగం, సగం వరకు సప్తస్వరాలతో కనిపిస్తాయి మనకి.